హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ రాజేంద్ర బాలని. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వచ్చి మీకు మా ఏరియాలోని ఫిష్ మార్కెట్ చూపించబోతున్నాను. ఇది వచ్చి మా బుడమేరు పక్కన ఉంటుంది. ఇది చూశారు కదా, బుడమేరు మొన్న వరదల్లో ఇబ్బంది పడ్డారు కదా లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా బుడమేరు వచ్చిద్దామని టెన్షన్ పడ్డారు. నో ప్రాబ్లం అండి, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బుడమేరు అయితే నార్మల్గా ఉంది, దానిపైన అయితే చేసుకుంటూ పోతుంది. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అండి బుడమేరు దగ్గర. నేను బుడమేరు అవతల నుంచి వీడియో తీస్తున్నాను. అవతల వైపు అండి ఇది బుడమేరుకి. ఎప్పుడులాగే బుడమేరు అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతుందండి. మామూలుగా వర్షాకాలం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నో ప్రాబ్లం, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు. కొంతమంది అడుగుతున్నారండి మన 3 days నుంచి బుడమేర అని ఇబ్బంది అవుతుంది అదే దాన్ని. నో ప్రాబ్లం అండి, బుడమేర అయితే ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు, ఎవరిని ఏం చేయట్లేదు, ఎలాంటి ఇళ్లలోకి వెళ్ళట్లేదు. మామూలుగా అలా వచ్చి అలా దాని పని అలా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. నార్మల్ అండి, నార్మల్గా ఎప్పుడు లాగా ఇయర్ లాగా అన్ని మామూలు సంవత్సరం లాగా ప్రతి ఇయర్ లాగా వచ్చేలాగానే ఉంది బుడమేర, అంతేగాని అంతకుమించి ఎక్కువ అయితే రాలేదు. నో ప్రాబ్లం. ఇది వచ్చి మా ఏరియాలో బుడమేర పక్కన ఆనుకునే ఉంటుందండి ఫిష్ మార్కెట్. చూశారు కదా, నేను మార్నింగ్ రోజు ఫిష్ మార్కెట్కి వెళ్తాను, అంటే సండే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ సముద్రం చేపలు నది చేపలు తీసుకుంటానండి. నేను కామన్గా అసలు చెరువు చేపలు అయితే అసలు టచ్ చేయను, ఎప్పుడో ఒకసారి. కానీ నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే నది చేపలు, చెరువు చేపలు, పీతలనండి. మా ఏరియాలో ఫిష్ మార్కెట్ చూశారు కదా, ఇది వచ్చి బుడమేరకు ఆనుకునే ఉంటుంది, మెయిన్ రోడ్ అండి పక్కన. ఈ పక్క నుంచి అప్పుడు వరదలు వచ్చినప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ వెళ్ళారండి. మామూలుగానే ఈ బుడమేరు ఇబ్బంది పెట్టిందని. ఈరోజు మాకు స్టార్టింగ్ అండి ఫిష్ మార్కెట్. అంటే మరీ పెద్దదేం కాదండి, అలానే మరీ చిన్నదేం కాదు. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి, మీడియం సైజు ఉంటుంది. అంటే సండే పెడతారు, మామూలుగా వీక్లీలో 1 day ఒక రోజు పెడతారండి ఇక్కడ. చూశారు కదా, పచ్చి రొయ్యలు, చేపలు, పిత్తపరిగలు, చందమామలు, చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ ఫేమస్ వచ్చి అన్ని చేపలు దొరుకుతాయండి. నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సముద్రం చేపలైనా కానీ, నది చేపలైనా కానీ, చెరువు చేపలైనా కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఆక్సిజన్లో పెట్టి కూడా చేపలు అనేది రొటేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూశారు కదా, ఈ కుర్రోడు తెలిసిన కుర్రోడే, నాకు వీడియో చేస్తున్నారా అన్న, రండి అని చెప్పి అన్నాడు. చేపలు అయితే ఒకటి చేతిలో ఇచ్చాడు. ఇది వచ్చి నేను పట్టుకున్నదండి బొచ్చి చేప అంటారు కదా, రాకండి అని బొచ్చి చేప అండి. నేను పట్టుకున్న చేప అయితే దగ్గర దగ్గర 3 కిలోల దాకా ఉందండి. ఇది ఈజీగా 3 కిలోల చేప అన్న అని చెప్పాడు. ఆక్సిజన్లో పెట్టి ఎక్కువ చెరువు చేపలు అయితే ఇక్కడ రొటేషన్ చేస్తారండి. మామూలుగా వీక్లీ ఫ్రెష్గానే ఉంటాయండి, బతికిన చేపలేనండి, నార్మల్గా బాగుంటాయండి ఇవి. చేపలకైతే నో ప్రాబ్లం అండి, కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఇక్కడ కాదు, సముద్రం చేపలు, చెరువు చేపలు చేసి కూడా మనకి ఎక్కడ ఇస్తూ ఉంటారు. వీళ్ళు కూడా 20 రూపీస్ 30 రూపీస్ అయితే తీసుకుంటూ ఉంటారు. మేము ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ప్రతి సండే ఇక్కడ చేపలకి అయితే వెళ్తూ ఉంటాను నేను, ఫిష్ మార్కెట్కి అయితే. చూశారు కదా, చేపలు చేసేస్తున్నారు. ఆ ముందైతే లైవ్ ఫిష్ లాగా పెట్టారండి. మనకి బుడమేరు కనబడుతుంది, అవతల కనబడుతుంది. చూశారు కదా, ఇది మెయిన్ రోడ్డు. ఇది వచ్చి మనకి రాఘవేంద్ర థియేటర్ ఉండేది కదండి, విజయవాడ పాత రాఘవేంద్ర థియేటర్, అయోధ్య నగర్ దాటిన తర్వాత. చూశారు కదా, లైవ్ ఫిష్, లైవ్లో ఆక్సిజన్ పెట్టి లైవ్లో పెట్టి చేస్తారు ఉంటారు ఇక్కడ. అయోధ్య నగర్ ఆచి దాటిన తర్వాత రిలయన్స్ మాట ఒకటి తీశారు కదండి పాత, దాన్ని దాటిన తర్వాత రాఘవేంద్ర థియేటర్ వస్తుంది కదండి. మామూలుగా అదే రాఘవేంద్ర థియేటర్ అవతల ఈ ఫిష్ మార్కెట్ అనేది రోడ్ పాయింట్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి. ఇక్కడ మనకు డిఫరెంట్ రకరకాల చేపలు అన్నీ దొరుకుతూ ఉంటాయండి. నో ప్రాబ్లం అండి, ఇబ్బంది ఉండదు. రీజనబుల్ రేట్లేనండి, మరీ అయితే ఎక్కువ అయితే కాస్ట్ అలాంటి ఏమి ఉండదండి, అంతా నో ప్రాబ్లం. ఈరోజు కొంచెం వర్షం పడేలాగా ఉంది, క్లైమేట్ ఇబ్బందిగా ఉందని అనుకుని కొంతమంది మార్కెట్ అయితే మామూలుగా ఉంది. మామూలు టైంలో అయితే సండే ఇట్లా వర్షం ఇబ్బంది లేని టైంలో అయితే ఇక్కడ చాలా రష్గా ఉంటుందండి. చూశారు కదా, పచ్చి రొయ్యలు, సముద్ర పీతలు, తర్వాత వచ్చి పిక్కలు, చందమామలు, మోసులు అంటారు కదండి, అలా అన్ని చేపలు దొరుకుతాయండి ఇక్కడ. మోసులు, చందమామలు, పిత్తబరిగలు, ఇలా అన్ని చేపలు దొరుకుతాయండి. అలా వీడియో తీసుకుంటా వెళ్ళాను నేనైతే అవతల వరకు. ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాను మా ఏరియాలో ఉన్న ఫిష్ మార్కెట్ని. ఈరోజు అయితే నాకు కుదిరింది, అందుకని మార్నింగ్ అయితే వెళ్ళాను సరదాగా. చూశారు కదా, ఇక్కడ కూడా లైవ్ ఫిష్ చేపలు అనేది రొటేషన్ చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు ఇక్కడ. మెయిన్ రోడ్ దగ్గరేనండి, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంటుంది. చాలామంది వచ్చి ఇక్కడ ఇవి తీసుకుని వెళ్తూ ఉంటారు. సండే మార్కెట్ అయితే చేసుకుంటూ వెళ్తారండి, నో ప్రాబ్లం. అంటే ఎక్కువ లైవ్ ఫిష్ ఉన్నాయి, చూసారు కదండి, లైవ్ ఫిష్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మామూలుగా కూడా అమ్ముతూ ఉంటారండి, తక్కువలో ఉంటాయి, ఎక్కువ రేట్లో కూడా ఉంటాయండి. బుడమేరు మీకు బ్యాక్ సైడే కనబడుతుంది, చూశారు కదా, ఆ బుడమేరు అండి. ఇది మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది, చూశారు కదా. వర్షం కానీ రైన్ సీజన్ కానీ ఎక్కువ లేకపోయినట్టు ఆ రోజు మబ్బుగా ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే మామూలుగా ఇక్కడ అసలు ఖాళీ ఉండదండి, ఎక్కువగా జనాలు అయితే క్రౌడ్ అయితే సండే బాగా ఫుల్ రష్గా ఉంటుందండి. వీక్లీలో మళ్ళీ 1 time అయితే ఇక్కడ ఫిష్ మార్కెట్ అయితే పెడతా ఉంటారండి. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయిపోద్దండి ఇది ఇక్కడ ఈజీగా.
మన రాఘవేంద్ర థియేటర్ అవతలేనండి. ఇది వచ్చి మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఫిష్ మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. ఫిష్, చికెన్, ఫిష్, చేపలు, రొయ్యలు అలా అన్నీ ఏంటంటే సీ ఫుడ్ దొరికిద్దండి. చికెన్ కొట్టు కూడా ఉంది, కానీ చికెన్ కొట్టు కొంచెం అవతలండి. చూశారు కదా, లైవ్ ఫిష్ లాగా పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ. వెనకాల మీరు బుడమేరు కనబడుతుంది, చూశారు కదండి. అది బుడమేరు అండి, నార్మల్ అండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చేలాగానే ఉందంట. మరి ఎక్కువైతే లేదు. అవతల ఇళ్ళలోకి వచ్చిందండి, కొంచెం టచ్ చేసిందని చెప్తున్నారు. చూశారు కదండి, ఎక్కువ లైవ్ ఫిష్ను మామూలుగా చేస్తారండి. మీకు బ్యాక్ సైడ్ చిన్న చిన్న చేపలు కనపడుతున్నాయి చూడండి. ఇక చూశారు అదే కదా, పిత్తపరిగలు, మోసులు, పక్కిలు అంటారు కదండి, చిప్పలు, అలా అన్ని చేపలు ఉంటాయండి. చెరువు చేపలు, నది చేపలు, సముద్రం చేపలు, అన్ని చేపలు అయితే దొరుకుతాయి మనకి ఇక్కడ కింద కూడా పెట్టేసి మామూలుగా అమ్ముతూ ఉంటారు. లైవ్ ఫిష్ కాకుండా మామూలు కూడా. ఇదే మెయిన్ రోడ్ అండి. ఇలా మెయిన్ రోడ్ వెళ్ళిపోతే సింగనగర్ వెళ్ళిపోవచ్చు. చూశారు కదండి, చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడంటే లైవ్ కాదండి, మామూలు ఈ సముద్రం అండి. ఇవి సముద్రం, నదివి ఇవి. పచ్చిరొయ్యలు చూశారు కదా, పచ్చిరొయ్యలు కూడా డిఫరెంట్ రేట్లు ఉన్నాయండి. వనామిల్ రొయ్య ఒకటి, మామూలు టైగర్ రొయ్య ఒకటి, అలా రేట్స్ ఉంటాయండి. ఇది చూశారు కదండి, బొచ్చులు, గురకలు, అలా చేపలు అన్నీ ఉంటాయండి, చిప్పలు. ఇతను కూడా తెలిసినాడేనండి. అన్నయ్య వీడియో పెడుతున్నావా, ఓకే కానీ అని చెప్పి అంటున్నాడు. యూట్యూబ్ చేస్తున్నారు కదన్నా, నాకు తెలిసింది మధ్య మీరు యూట్యూబ్ చేస్తున్నారని. ఓకే అన్న పెట్టండి అన్న అన్నాడు. లాస్ట్లో అక్కడ కనబడుతున్నాయి చూశారు కదండి, బైక్ పక్కన. అవి వచ్చి ఎండ్రొయ్యలు, ఉప్పు చేపలు, తర్వాత వచ్చి పీతలు అవి అమ్ముతున్నారండి. ఉప్పు చేపలు, ఎండ్రొయ్యలు అలా అంటారు కదండి. ఎండ్రొయ్యలు, ఉప్పు చేపలు ఏమొచ్చి నదిలో, మన కృష్ణానదిలో చెరువులు ఎక్కడన్నా కానీ పీతలు తెచ్చిందండి. పీతలు అయితే చాలా బాగున్నాయండి. ఈ పీతలు వచ్చి ఆడపీతలు అండి. మగ పీతలు అయితే ఆడపీతలకి డిఫరెంట్ ఉంటుందండి. సముద్రం పీత అయితే తెల్లగా ఉంటుందండి. నది పీత కానీ, చెరువు పీత కానీ అయితే మామూలుగా నాచు కలర్లో, అంటే ఒక డిఫరెంట్, అంటే నాచు కలర్లో ఉంటుందండి. ఆ పీత అయితే చాలా బాగుంటుందండి. చూశారు కదా, ఇక్కడ ఎండి చేపలు, ఎండ్రొయ్యలు, ఉప్పు చేపలు అంటారు కదండి, అలాంటివి. ఏమి మామూలుగా ఎప్పుడన్నా వచ్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటుందంట. చూశారు కదా, పీతలు వేస్తుందండి. నది పీతలు అంటుంది. నది పీతలైనా, చెరువు పీతలైనా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి ఆడపీతలండి. అంటే ఈమె కిలోలు లెక్క పెట్టట్లేదండి, సుమారుగా పెడుతుంది. సుమారుగా తీసుకుని ఇస్తుంది. సుమారుగా ఒక 200 అలా ఇస్తుంది. ఒక 12-10 చేపలు అయితే వస్తున్నాయండి. పెద్ద పీతలు అయితే ఏం కాదండి. కిలో అయితే 250 నుంచి 300 వరకు చెప్తుంది ఏమి ఈజీగా. పీతలు అయితే చాలా బాగుంటాయండి. నది పీతలు అయినా కానీ, చెరువు పీతలు అయినా కానీ చాలా బాగుంటాయండి. సముద్రం పీతలు అయితే తెల్లగా ఉంటాయి, అవి అంత టేస్ట్గా ఉండవు. చాలా బాగుందండి. నేను చేపలకి టెంప్ట్ అయ్యాను, తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే, ఈరోజు నాకు చిన్న ఫంక్షన్ ఉండి, కార్యక్రమం ఉండి నేను ఆగిపోయాను. లేదంటే నేను ఇక్కడ పీతలు తీసేసుకుందామని చెప్పి నాకు అనిపించింది. టెంప్ట్ అయ్యాను కానీ కొంచెం మళ్ళీ ఆగిపోయానండి. పీతలు అయితే మాత్రం భలే టేస్ట్గా ఉంటాయండి. అక్కడ ఒక బార్గెనింగ్ డిస్కషన్ జరుగుతుంది, కానీ మంచి పీతలు తెచ్చిందండి. పీతలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. చూశాను అండి. లాస్ట్కి అక్కడ చివరిలో నాకు ఎక్కువ ఫ్రూట్స్ అంటే ఇష్టం కదండి. అక్కడ బొప్పస్కాయలు పెట్టి ఒక అతను అమ్ముతున్నాడు. మెయిన్ రోడ్ చూశారు కదండి, సింగనగర్ మెయిన్ రోడ్డు. సింగనగర్ వైపు వెళ్ళేది. సింగనగర్ అటు ముత్యాలంపాడు కానీ అటువైపు వెళ్ళే మెయిన్ రోడ్ అది. దేవినగర్ కానీ, రామకృష్ణాపురం కానీ, ప్రకాష్ నగర్ కానీ అన్ని ఏరియాలు కదా మెయిన్ రోడ్డు. పీతలు ఫైనల్గా వచ్చేసి వాళ్ళు ఒక 200 రూపీస్ అయితే తీసుకున్నారండి. చూశారు కదా, మీ క్లోజ్లో చూపిస్తున్నాను. పీతలు మాత్రం చాలా బాగుంటాయండి. కాల్షియం కూడా ఎక్కువ పడిద్ది. చూశారు కదా, బొప్పస్కాయల దగ్గరికి వెళ్ళానండి. నాకు ఫైనల్గా వచ్చి బొప్పస్కాయలు 2 తీసుకున్నానండి. సండే కదా, అందరూ చేపలు తీసుకుంటాను, పీతలు, రొయ్యలు అనుకుంటారు. నేను బొప్పకాయలు అయితే 2 తీసుకున్నానండి. బొప్పకాయలు వచ్చి 2 అయితే 80 రూపాయలు చెప్పాడు. 60 రూపాయలకి అయితే ఫైనల్ చేసి ఇచ్చాడు నాకు. చాలా బాగున్నాయండి. కాయ అయితే నాటుకాయ అండి, ఇది బొప్పస్కాయ. చూశారు కదా బుడమేర, మీకు ఫైనల్లో బుడమేర చూపిస్తున్నానండి. బుడమేర మామూలుగానే ఉందండి, అంటే మరీ అంత ఇదేం లేదు. అవతల ఆ బుడమేర కాలువ పక్కన ఉన్న ఇళ్ళ వరకు ఇబ్బంది పెట్టిందని చెప్తున్నారండి. చూశారు కదా, నాటుకాయలు, పప్పాకాయలండి. ఇది మెయిన్ రోడ్ అండి, మన దేవినగర్కి, అయోధ్య నగర్కి, సింగనగర్కి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి ఫిష్ మార్కెట్. మీరు ఎప్పుడైనా సండే కావాలంటే వచ్చి ఇక్కడ చేపలు అవి తీసుకుని వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం అండి, ఇబ్బంది ఏం లేదు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.